మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికే సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని కృపలో దేవుని యొక్క జ్ఞానంలో వర్ధిల్లుతూ ఉన్నారని, అలాగే ప్రభు ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి పరలోకం కొరకు ప్రయాసపడుతూ ఉన్నారని ప్రభునందు నమ్ముతూ, అలాగే మేము అనుదిన మా ప్రార్థనలో మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అలాగే మీ అందరూ కూడా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారని మరి దేవుని బట్టి మేము నిరీక్షణ కలిగి ఈ పని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ఈరోజున ధ్యానించే ప్రయత్నం చేద్దాము. ఆ అంశం ఏంటి అన్నదంటే, దేవుని సంఘము, పరలోక రాజ్యము ఈ రెండు ఒక్కటేనా వేరు వేరా అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విషయాల్లోనికి మనం లోతుగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడతా ఉంది అనంటే, సహజంగా క్రైస్తవ్యంలో దేవుడు బయలుపరిచిన అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులన్నిటిని విడిచిపెట్టి పైన ఉన్నటువంటి సంగతులను, ప్రాథమికమైనటువంటి సంగతులను వెంబడిస్తూ అదే నిజమైనటువంటి భక్తినని, అదే పరిపూర్ణమైన విశ్వాస జీవితం అనేటువంటి భ్రమలో కొనసాగిపోవటం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు అనేక విషయాలను గురించి తన సంకల్పం ద్వారా గ్రంథస్థం చేసి మనకు బయలుపరిచినా కానీ వాటిని వెంబడించే విషయంలో, వాటిని గ్రహించే విషయంలో మనం వెనుకబడుతూ ఉండి, మనం అనుకున్నటువంటి సంగతులన్నిటినీ దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడనేటువంటి ఒక విశ్వాసపు విధానంలో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ అంశాన్ని ఎన్నుకోవటంలో గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని మనం గమనిస్తే, మీరు గమనించండి, సంఘము లేకుండా దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా జీవించలేము. అలాగనే సంఘము లేకుండా పరలోకము కూడా వెళ్ళటం సాధ్యం కాదు. అయితే ఇక్కడ మనం అనుకున్నటువంటి అంశం ఏంటంటే, దేవుని రాజ్యము, సంఘము ఒక్కటేనా అనేటువంటి అంశం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చాలామంది ఇలాంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు. మొదటి అభిప్రాయం ఏంటి అనంటే, యేసు ప్రభు వారు సంఘాలు కట్టుకోవటానికి రాలేదు, నశించిన దానిని వెతికి రక్షించేదానికి వచ్చాడు, కాబట్టి సంఘాల గురించిన ప్రస్తావన ఆయనకి లేదు అనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అది 100% రైట్ అని నేను కూడా నమ్ముతున్నాను, చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే, యేసు ప్రభు వారు సంఘములు కట్టుకోవటానికి రాలేదు. రెండో విషయంకి వచ్చేటప్పటికి కొందరు అంటారు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘాన్ని కట్టాడు కానీ రాజ్యాన్ని మాత్రం ఇంకా తీసుకుని రాలేదు, ఆయన రెండోసారి వచ్చినప్పుడు తన రాజ్యాన్ని తీసుకుని వస్తానన్నాడు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి తెగ. ఇంకా మరొక రకమైనటువంటి తెగ ఏ విధంగా ఉన్నారు అనంటే, యేసు ప్రభు సంఘాన్ని స్థాపించాడు, ఆ సంఘమే దేవుని రాజ్యం అని చెప్పి బోధిస్తూ ఉంటారు. ఇలాగన బోధించేటువంటి భిన్నాభిప్రాయాల ఈ యొక్క వాదోపవాదంలో అసలు లేఖనం ఏమి చెప్తా ఉంది, దేవుని గ్రంథం ఏం తెలియజేస్తూ ఉంది అనే విషయాలను మనం పరిశీలన చేయకుండా మనుషుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే, మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషు అభిప్రాయాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. వాటితో పాటు మన విశ్వాసము, మన భక్తి, మన నిష్ఠ మొత్తం కూడా వృధా అయిపోతాయి. కాబట్టి దేవుడు తెలియచేశాడు, అన్ని విషయాల గురించి సవివరంగా తెలియచేశాడు. కాబట్టి ఈ విషయాన్ని గురించి క్లుప్తంగా మీకు అర్థవంతమైనటువంటి వివరణ ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనుక మొదట మనం గమనించినప్పుడు సంఘం అంటే ఏంటి? మనం భూలోకంలో గమనించినప్పుడు యూనియన్స్ అని పిలుస్తూ ఉంటారు. సంఘము అన్న యూనియన్ అన్న ఒకటే. దీన్ని ఇంగ్లీష్లో చర్చ్ అని కూడా అంటాడు. తెలుగులో సంఘం అనేటువంటిది దాని యొక్క ఇంగ్లీష్ పదము చర్చ్. చర్చ్ అంటే సంఘం అని అర్థం. కానీ చాలామంది చర్చ్ అనగానే ఒక కట్టడాన్ని చూపించి ఇది మా చర్చ్ అండి అని అంటారు. అది టోటల్లీ రాంగ్ వర్డ్, తెలియకలాగానే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ సంఘము అంటే అర్థం ఏంటంటే, ఒక విషయాన్ని గురించి కానీ లేక ఒక సిద్ధాంతం నిమిత్తం కానీ
తమను తాము ప్రత్యేకపరుచుకొని ఆ విషయం కొరకే లేక ఆ సిద్ధాంతం కొరకే బ్రతికేటువంటి వారు. దాన్ని బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేసింది అన్నదంటే, గ్రంథంలో ఉన్నటువంటి సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, లోకములో నుంచి దేవునిలోనికి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి, సాతాను బంధకాలలో నుంచి దేవుని అధికారం క్రిందకి, అలాగని లోకము కొరకు బ్రతకటం కాకుండా పరలోకము కొరకు ఈ లోకములోని బ్రతికే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి ఎవరైతే తమను ప్రత్యేకపరుచుకుంటారో వారినే సంఘము అని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వారిని పరిశుద్ధులు అని అన్నారు, విశ్వాసులు అన్నారు, పిలువబడిన వారు అన్నారు, ఏర్పరచబడిన వారు అన్నారు, ఎన్నికైనటువంటి వారు అన్నారు. ఇలాగ అనేక పర్యాయ పదాలతో మాట్లాడినప్పటికీ వాటన్నిటి ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి లక్షణాలు కలిగిన వారందరూ కూడా సంఘముగా దేవుని చేత ఏర్పాటు చేయబడుతున్నారు అని స్పష్టంగా తెలియజేస్తుంది. అదే క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు ప్రభు యొక్క సంఘము. దీనికి అనేకమైనటువంటి వచనాల ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. రెండవది మనం గమనించినప్పుడు పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యము అంటే అర్థం ఏంటి? ఈ మాట వినబడగానే మనకి ఒక ఊహాజనికమైనటువంటి ఒక లోకాన్ని గురించి, ఒక విధానాన్ని గురించి ఊహించుకోవటం అందరికీ బాగా అలవాటైపోయింది. గమనించండి, పరలోక రాజ్యము అని చెప్పిన గ్రంథంలో దేవుని రాజ్యము అని చెప్పిన దానికి ఉద్దేశం ఏంటంటే, మానవ రాజ్యాలతో సంబంధం లేకుండా, మానవ రాజులు పరిపాలించకుండా పరలోకమున్నటువంటి దేవుడు పరిపాలించేటువంటి ప్రజలుగా ఎవరైతే ఉంటారో వారినే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అని పిలుస్తారు. మీరు జాగ్రత్తగా విషయాన్ని పరిశీలించాలని కోరుతా ఉన్నాను. అంటే పరలోకము నుండి ఏలుబడి చేయటం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. లేక పరలోకం నుంచి దేవునికి అధికారము చలాయించబడటం అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతే తప్ప మన మానవ సంబంధంగా యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తాడు, దావీదు సింహాసనం మీద భౌతికంగా కూర్చుంటాడు, అక్కడ మనం అందరం కూడా 7 ఏండ్లు విందు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు అల్లినటువంటి కట్టు కథలు తప్ప వాస్తవానికి అలాగన లేదు. గమనించండి. అయితే ఇంతకీ మరి పరలోక రాజ్యము అన్నా, దేవుని రాజ్యము అన్నా దైవ సంబంధమైన పరిపాలన అయితే, మరి సంఘం అనేటువంటిది తమను తాము దేవుని కొరకు ప్రత్యేకించుకున్న గుంపు అయితే, ఈ రెండు ఒకటేనా వేరు వేరు అనేటువంటిది గ్రంథం మనకి ఏం చెప్తా ఉంది? ఒక ఆయన సంఘము వేరు, రాజ్యము వేరు. యేసు ప్రభు వారి సంఘాన్ని స్థాపించాడు కానీ రాజ్యాన్ని ఇంకా తీసుకుని రాలేదు. ఈ విషయంలో నేర్చుకోవాల్సిన అవసరత వారికి చాలా ఉంది. వారు ఆసక్తి కలిగి నేర్చుకుంటానంటే నేను నేర్పిస్తాను అని ఇలాగనే ఒక మెసేజ్ని పబ్లిక్లో వదిలారు. దాన్ని నేను గ్రహించి దాన్ని విని దీని గురించి మాట్లాడదాము అని చెప్పి అనేక పర్యాలు ఫోన్ చేశాను, కానీ ఆయన స్పందించకపోగా, నాకు సమాధానం చెప్పకపోగా ఆ వీడియోను తమ ఛానల్ నుంచి డిలీట్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది తప్ప ఒప్ప చెప్పండి. నిజంగా ఒప్పు అయితే దానికోసం కట్టుబడి మాట్లాడాలి. లేదు అంటే తప్పుకు తిరిగేది ఎవరంటే తప్పు చెప్పేవాళ్ళు అలాగే తిరుగుతూ ఉంటారు. కనుక అలాంటి విభేదాలు మనకు ఉండకూడదు. ఎవరమైనా వాక్యం దగ్గరకు వచ్చి వాక్య పరిధిలో నుంచి వెళ్ళాల్సిందే తప్ప మన సొంత అభిప్రాయాలని దేవుని బిడ్డల మీద రుద్దినట్లయితే అది చాలా భయంకరమైనటువంటి తీర్పునకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు సంఘం అనేటువంటిది, రాజ్యం అనేటువంటిది ఒక్కటేనా అనేటువంటి విషయాన్ని గురించి మనం క్లుప్తంగా పరిశీలన చేద్దాం. మొదటగా మనం గమనించినప్పుడు సంఘము అనేటువంటి దానిని యేసు ప్రభువు వారు యెరూషలేములో క్రీస్తు శకం 34వ సంవత్సరంలో స్థాపించారు అని అపోస్తల కార్యాల 2వ అధ్యాయంలో చదివినటువంటి చరిత్రను బట్టి ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. అపోస్తల కార్యాల 2వ అధ్యాయంలో సంఘ స్థాపన అనేది జరిగింది అన్నట్లుగా మనం గమనిస్తాము. ఈ సంఘ స్థాపన జరిగినటువంటి దానిలో ఇంచుమించు 3,000 మందితో అది ప్రారంభమైంది. ఈ విషయం కూడా మనం అపోస్తల కార్యాల 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పరిశీలన చేయగలుగుతాం. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తించవలసిన అంశాలు ఏంటి అనంటే, సంఘములో చేర్చబడినటువంటి 3,000 మంది ప్రజలు, సంఘపు వారు ఏ విషయాలను నమ్మి
ఏ ఏ విషయాలను అంగీకరించి విధేయత చూపించి సంఘములో చేర్చబడ్డారు. ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ఈ అంశంలోని వివరణ అంతా మనకు తేటతెల్లమైపోతుంది. కాబట్టి మనం గమనించినట్లయితే సంఘములో చేరినటువంటి వారు చేరకముందు పేతురు చేసిన ప్రసంగం ఏంటి అది మనం గమనించినప్పుడు, మొదటిగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే 25వ వచనం నుంచి 31వ వచనం వరకు ఆయన చెప్పిన ప్రసంగంలో అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటిదంటే, యేసును దేవుడు మృతుల్లో నుంచి తిరిగి లేపాడు. దానికి సంబంధించిన ఒక ప్రవచనాన్ని దావీదు మాట్లాడాడు. అది దావీదు తన గురించి చెప్పుకోలేదు, ఎందుకంటే దావీదు సమాధి నేటి వరకు మన మధ్యలోనే ఉంది. కాబట్టి దావీదు ఆ మాట చెప్పినా కానీ యేసుక్రీస్తుని గురించి చెప్పాడు అని చాలా స్పష్టంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడునని, ఆసీనుడైనటువంటి ఆ క్రీస్తునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడునని, ఇది ఇజ్రాయేల్ వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకున్న వాళ్ళని పేతురు తన ప్రకటనలో కరాఖండిగా చెప్పాడు. ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యముల్లోనే 2వ అధ్యాయము 35-36 వచనాలు మనం గమనించినట్లయితే 35వ వచనములో, నేను నీ శత్రులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు పలికినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ యేసు ప్రభు వారికి ఆపాదిస్తూ పేతురు దాన్ని కోట్ చేశాడు. అయితే తన ప్రసంగంలో కంక్లూషన్ ఏమి ఇచ్చాడు అన్నదంటే 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశం అంతా ఈ రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి ఏం ప్రకటన చేస్తున్నాడు? మీరు ఏ యేసైతే క్రీస్తు కాదని మెస్సయ్య కాదని సిలువేసి నరహంతకుల చేత చంపించారో ఆయనను దేవుడు తిరిగి లేపాడు, ఆయన మృత్యుంజయుడి తిరిగి లేచాడు, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ తిరిగి లేచిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు, ఇది ఇజ్రాయేల్ వంశం మీద రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. మీరు గమనించండి. ఇంకో మాట ఏం చెప్పాడు అంటే, ఈ తిరిగి లేచి ప్రభువుగా నియమించబడిన యేసు క్రీస్తు నామములోని మీకు పాపక్షమాపణ కలుగుతుంది, అది రావాలి అనంటే మనం ఆయన నామంలో బాప్తిసం పొందాలని ప్రకటించాడు. కనుక ఇతని మాటలు అంగీకరించినటువంటి వారు ఏం చేశారు అంటే, తమను తాము ప్రభువుకు అప్పగించుకొని ప్రభువుకు లోబడి బాప్తిసం పొంది చేర్చబడ్డారు. సంఘంలో ఇంచుమించు 3000 మంది. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సంఘముగా చేరినటువంటి వారు ఏ ఏ విషయాలను నమ్మారు, ఏ ఏ విషయాలను వారు విధేయత చూపించారు మీరు గమనించినట్లయితే, మొదట ఏం చెప్పాడు పేతురు? మీరు సిలువ వేసిన యేసును దేవుడు మృతుల్లోంచి తిరిగి లేపాడు, దానికి మేము సాక్షులం అన్నాడు. రెండవది, ఆయన పరలోకమందు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పాడు. మూడవది, మీరు సిలువ వేసిన యేసుని ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు అని చెప్పాడు. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు అనే కదా. క్రీస్తు అంటే అర్థం ఏంటి? హెబ్రీ భాషలో మెస్సయ్యానని అనగా రాజుననే కదా అర్థం. అనగా 2 పదాల్లో కూడా దేవుడు యేసును రాజుగా నియమించాడు, ఆయనే మీ అందరికీ శాశ్వతమైన రాజు అనే విషయాన్ని పేతురు ఉద్ఘాటిస్తే దానిని వారందరూ అంగీకరించారు. ఇందుకు ఏ విషయాలు అంగీకరించారు? యేసుక్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు, వాళ్ళు అంగీకరించారు. రెండవది, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనట్టు అంగీకరించారు. మూడో విషయం ఏంటిదంటే, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండి పరలోక సంబంధమైనటువంటి అనగా పరలోకం నుంచి తన యందు విశ్వాసం ఉంచిన వారందరి మీద పరిపాలన చేస్తున్నాడు, ఆయన వారిని అధికారం చలాయిస్తున్నాడనే విషయాన్ని వాళ్ళు నమ్మారు. అలాగను నమ్మి వారు బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. వారిని సంఘము అని గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. ఇప్పుడు గమనించండి, సంఘములో ఉన్నటువంటి వారు
అనగా క్రీస్తు చేత రక్షింపబడినటువంటి వారు సంఘముగా చేర్చబడితే వారు క్రీస్తుని ఏ విధంగా అంగీకరించి సంఘంలో చేర్చబడ్డారు అదంటే కేవలం రక్షకుడనే మనం అనుకుంటున్నాం. గమనించండి, ఆయన విమోచకుడని మాత్రమే మనం అనుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయనను దేవుడు ప్రభువుగా నియమించాడు, అనగా రాజుగా నియమించాడు. అలాగని క్రీస్తుగా నియమించాడు, అనగా అభిషేకించినటువంటి రాజుగా ఆయన్ను దేవుడు నియమించాడు. ఆ మాటకు వాళ్ళు విధేయత చూపించి దానికి లోబడి క్రీస్తును తమ జీవితపు రాజుగా, తమ జీవితాల మీద ప్రభుగా వారు అంగీకరించి క్రీస్తు నామములో బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి, చేర్చబడిన వారు సంఘం అయితే ఆ సంఘం మీద అధికారం కలిగిన క్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రభువు కదా. అంటే అర్థం ఏంటి? రాజు కదా. మరి ఇప్పుడు ఆ రాజుగా ఉన్నటువంటి ఆయన ప్రజలెవరు? సంఘములో ఉన్నవారే కదా. గమనించండి, ఆయన రాజు అయితే ఆ రాజు కింద లోబడి జీవించేటువంటి, అధికారానికి లోబడి జీవించే వారిని ఏమనాలి? ఆ రాజ్య పౌరులు అనాలి. అంటే ఎవరు వీళ్ళు? సంఘములో చేర్చబడిన వారే. ఈ రాజ్యానికి హద్దులేంటి? సర్వలోకము. ఎందుకంటే ఆయన పరిపాలన చేసేది భూమి మీద ఏ దేశంలోనో ఏ ప్రాంతంలోనో ఎక్కడో చోట నుండి పరిపాలన చేయట్లేదు. ఆయన పరలోకము నుండి పరిపాలన చేస్తూ ఉన్నాడు కనుక ఆయన ముందే చెప్పాడు, పరలోకమందును భూమి నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అని మత్తయి సువార్త 28:18 స్పష్టంగా చెప్పారు ప్రభువారు పునరుత్థానమైన తరువాత. కాబట్టి ఆ అధికారం చేత ఆయన రాజ్యపు హద్దులు అనంటే అవి సర్వలోకము ఆయన రాజ్యం క్రిందకే వస్తుంది. మరి ఆయన చట్టం ఏంటి అనగా, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన మీద విశ్వాసం ఉంచిన వారికి ఏదైతే చట్టము క్రొత్త నిబంధనగా ఇవ్వబడిందో అది ఆయన రాజ్యపు చట్టము. కాబట్టి ఆ విధంగా ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఆయనకి స్థితి ఏంటో అర్థం చేసుకోనకుండా, ఆయన యొక్క హోదా ఏంటో అర్థం చేసుకోనకుండా, ఆయన అధికారం ఎంత విస్తారమైనదో అర్థం చేసుకోనకుండా, ఆయన ఇంకా రక్షకుడు కానీ, ఇంకా విమోచకుడు కానీ, ఇంకా గొర్రెల కాపరు కానీ మీరు అర్థం చేసుకుంటున్నారంటే ఎక్కడుంది మీ విశ్వాసపు స్థాయి? గమనించండి, ఎవరో చెప్పిన మాటలు కాదు మనం నమ్మాల్సింది. మన అభిప్రాయాలకు ఊతమివ్వటం కాదు మనం చేయాల్సిందే. దేవుని యొక్క వాక్యానికి మన అభిప్రాయాలను మార్చుకోవాలి. కనుక ఈ విషయాల గురించి మనం ఇంకా స్పష్టంగా తెలియజేసినట్లయితే, ఇక్కడ యేసు ప్రభువారు మత్తయి సువార్త 6:9 తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనకు తెలుసును. ఏమని ఉంటుంది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మహిమపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ఒక ప్రార్థన నేర్పిస్తే దానిని మన వాళ్ళందరూ కూడా పరలోక ప్రార్థన టైటిల్ తగిలిచ్చేసారు. అక్కడ లేదు వాస్తవానికి. పరలోక ప్రార్థన టైటిల్ తగిలిచ్చేసి దాన్ని ప్రతి సందర్భంలో రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం, ఆయన తీసుకుంటారా అని ప్రార్థన చేస్తున్నారు. సరే, ప్రభువే చెప్పారు అన్నమాట అనుకుందాం. అయితే ఆ ప్రభువే మత్తయి సువార్త 16:18 మనం గమనిస్తే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని పేతురుతో యేసు ప్రభువారు వాగ్దానం చేశారు. ఏది? నా సంఘమును కట్టుదునను వాగ్దానం చేశారు. అదే అధ్యాయములో సంఘాన్ని గురించి, తర్వాత సంఘములో ఉండే పరిస్థితుల గురించి మాట్లాడేటువంటి క్రమంలో అదే అధ్యాయపు చివరి వచనంకి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నారు అంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చడు చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గమనించారా? వారితో ఏమంటున్నాడు? సంఘాన్ని కడతానని వాగ్దానం చేశాడు పై వచనాల్లో. అదే అధ్యాయంలో చివరి వచనంకి వచ్చేటప్పటికి, నేను నా రాజ్యముతో వచ్చుట చూచేంత వరకు మీలో కొందరు చచ్చిపోరు అని చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లుగానే రాజ్యము రాని పక్షంలో మరి అపోస్తులు బ్రతికుండాలి కదా. అంటే అంత అవగాహన లేకుండానే చెప్పాడు ఆయన? లేదు, ఆయన చాలా కరెక్ట్గానే చెప్తాడు. అంటే ఇప్పుడు మరి అపోస్తులు బ్రతికలేరు కదా, రాజ్యం వచ్చి ఉండాలి కదా. అబ్బాయి ఎక్కడొచ్చిందండి అంటే మన కంటికి కనబడేది రాజ్యం అని మన భావన కాదు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి అపోస్తులు చనిపోయే ముందే
దేవుని రాజ్యం వచ్చుద్ది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నదంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. కొలసీలో ఉన్నటువంటి విశ్వాసులైన సహోదరులకు పౌలు ఉత్తరం రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కొలసీ సంఘము కాదండోయ్, కొలసీ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘం ఇది. గమనించారా? వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నాడు? 13వ వచనం, ఆయన మనలను, అంటే తండ్రి అయినటువంటి దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఇందాక అనుకున్నాం కదా సంఘం అంటే ఏంటి? సాతాను యొక్క అధికారములో నుంచి దేవుని యొక్క అధికారం క్రిందకు రావటం. దేవుడు ఏం చేశాడట? అంధకార సంబంధమైన అధికారముల నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. గమనించండి, చేస్తాడు అని చెప్పట్లేదు, చేసెను అని చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? కొలసైలో ఉన్నటువంటి ప్రభు సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ ఆయన మనలను తన కుమారుని రాజ్యవాసులుగా చేశాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి సంఘాన్ని పౌలు రాజ్యం అని సంబోధిస్తున్నాడు. అది వాక్యంలో ఉన్నటువంటి సంఘానికి మరొక పర్యాయ పదము రాజ్యము అని అర్థము. ఎందుకు, ఎట్లా అవుతుంది అనంటే క్రీస్తు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన ఆ సంఘ సభ్యులనే ఆయన పరలోకంలో నుంచి ఏలుబడి చేస్తున్నాడు. సంఘం మీద ఆయనకి సర్వాధికారం ఉంది. సంఘము ఆయన ఆజ్ఞల ప్రకారమే జీవించాల్సిన అవసరం. ఎందుకు అంటే ఆయన శాశ్వతమైన పరలోక రాజ్యానికి తీసుకుని వెళతానని చెప్పాడు. ఆ రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అంటే ఈ లోకములో ఆత్మ సంబంధంగా ఉన్న ఈ రాజ్యంలో మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రక్షింపబడినటువంటి సంఘముగా ఉన్న వారిని పౌలు ఏమంటున్నాడంటే రాజ్య నివాసులనుగా చేశాను అని చెప్పాడు. ఇంకా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో పిలాతు ముందు నిలబడినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? నీవు రాజువా అంటే నీవు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని చెప్పాడు ఆయన. అంటే ఏమై ఉంటుంది? ఆత్మ సంబంధమైనదే కదా అర్థం. మరి భౌతిక సంబంధం రాజ్యం కొరకు ఎలా ఎదురు చూస్తాం మనం? ఆయన అంత స్పష్టంగా చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకా భౌతిక సంబంధం భూమి మీద రాజ్యాన్ని ఎలాగా మనం ఎదుర్కొంటాము కదా? ఆలోచించండి. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ మరింత వివరణ మనం చూస్తాము. 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనించినప్పుడు ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని, జాగ్రత్తగా ఆలోచిస్తూ వినండి, దేవుడు ఏం చేశాడట? ఈయన ద్వారా, ఈయనగా యేసుక్రీస్తు వధింపబడిన వాడై తన యొక్క రక్తమిచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని, దేంతో? రక్తముతో కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. గమనించండి. అంటే ఇప్పుడు రాజ్యం రాలేదు, సంఘమే ఉందనేటువంటి వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే సంఘము కొరకు ఏ విధంగా తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో అలాగే రాజ్యము కొరకు కూడా రక్తం ఇచ్చి సంపాదించుకుంటాడనే విషయం అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఆయన మళ్ళా శరీరధారిగా భూలోకానికి వచ్చి మళ్ళా జీవించి మళ్ళా తన రక్తాన్ని చిందించి రాజ్యాన్ని సంపాదిస్తాడన్న దాని అర్థం కాదు. ఇక్కడ కూడా చేసితివి అన్నాడు. అంటే స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అపోస్తుల కార్యాలు 28 ఏ విధంగా చెప్పాడో ఆ సంఘాన్ని ఇక్కడ కూడా రక్తమిచ్చి రాజ్యాన్ని సంపాదించేవు నాయన అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మాత్రపు అవగాహన వివరణ మనం తెలుసుకోనకుండా ఎవరో చెప్పిన మాటలని వాళ్ళు మహా గొప్ప బోధకులని లేకపోతే పెద్దయ్య గారులని ఇంకేదేదో వారికి ఉన్న భౌతిక సంబంధమైన అర్హతలన్నింటినీ ప్రామాణికంగా తెలుసుకొని దేవుని యొక్క వాక్యంలోంచి మనం తప్పుదారి పెడితే నష్టం ఎవరికి? ఎవరు వీటిని భరించాలి? కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. దేవుని ఉద్దేశంలో
సంఘము అని చెప్పినా రాజ్యము అని చెప్పినా ఒక్కటే. సంఘానికి ఉన్న పర్యాయ పదం మరొక పదం ఏంటంటే దేవుని రాజ్యము. ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చుని భూమి మీద ఉన్న వారందరినీ పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలా పరిపాలన చేస్తాడు అని అంటే భూమి మీద రాజు లేకుండా పరలోకం నుంచి పరిపాలన చేస్తాడు అని ఇర్మియా గ్రంథంలో దానికి సంబంధించిన ప్రవచనం కూడా దేవుడు చెప్పాడు. గమనించారా? ఇంకా చెప్పాలంటే ఈ రాజ్యము శాశ్వత కాలం ఉంటుందని, యుగయుగాలు ఉంటుందని, అది దాన్ని పొందిన వారికి గాక మరెవరికీ చెందదని దానియేలు గ్రంథంలో స్పష్టంగా చెప్తాడు. కాబట్టి మనం సరిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి సంఘములో రాజ్యంలో మనం కూడా ఉండి ఆ శాశ్వతమైన రాజ్యాన్ని పొందేదానికి ఈ రాజ్యం మనకు ఒక నాంది పలుకుతుంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనుషుల అభిప్రాయాలు కాదు, మనుషుల యొక్క ఆలోచనలు కాదు, వారికి ఉద్దేశాలు అంతకన్నా కాదు. దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది. ఇదే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేది. దేవుని ఎదుట ధైర్యంగా నిలువబెట్టే దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించి మనుషుల్లో ఎన్ని గందరగోళపు అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాక్యం ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో మనం దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగిపోవాలని, ఇంకా శ్రేష్టమైన మార్గంలోనికి రావాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ ఆహ్వానిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా మీ అందరికీ వందనాలు.